My name is Avanti, faculty in Commerce, working in Government Degree College, Mortar. Today our topic is geometric mean in discrete series. So we have to go to class. Today our topic is discrete series. What happened? So we have to explain the formula. Geometric mean is equal to antilog into sigma f of log x divided by n. Right, Amma? So we have to use on this geometric mean. So first of all we have to follow the steps. The first step is find the logarithms of variable x. Okay, Amma. So find the logarithm of variable x is equal to. So we have to calculate the x values in question, which is given in question x values. We have to search the logarithm values in logarithms. Logarithm is denoted as log x. Then we have to go to second step, multiply these logarithms with respective frequencies and obtain the total, denoted as sigma f of log x. So multiply these logarithms with respective frequencies. So which is the extralateral frequency is there now. When we have to find the log x, we have to multiply the respective frequencies. It's denoted as sigma f of log x. Then we have to go to the third step, divide f of log x by total frequency and find antilag of this value. Right, Amma? So divide the sigma f of log x by total frequencies. Then when we have get sigma f of log x, we have to multiply the n is equal to total of frequency. Right, Amma? The answer is when we have to divide the sigma f of log x divided by n, the answer should be shown in anti-log. That is answer. Right? Okay, Amma. తెలుగు వర్షన్ అమ్మ గుణ మధ్యమము అంటున్నాము. జామెట్రిక్ మీన్ తెలుగులో ఇది ఇచ్చిన శ్రేణిలో చూసుకుంటున్నాము. యాంటీలాగ్ ఇంటూ సిగ్మా ఎఫ్ ఆఫ్ లాగ్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్. దీన్ని తెలుగులో అయితే యాంటీలాగ్ని ప్రతి సంవర్గమానాలు అని, లాగరిథమ్స్ని సంవర్గమానాలు అని పిలుస్తారు. కానీ మన లాగరిథమ్సే అలవాటు కాబట్టి అలాగే చూసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు క్వశ్చన్లో ఎక్స్ ఎఫ్ రెండు వాల్యూస్ ఇస్తాడు. ఎక్స్ ఎఫ్ ఈ రెండు వాల్యూస్లో మనం ముందుగా ఎక్స్ వాల్యూస్కి లాగరిథం వాల్యూస్ని కనుక్కుంటున్నాము. రైట్. దీని తర్వాత ఏవైతే మనకి లాగ్ ఎక్స్ వస్తుందో పైన ఫైండ్ అవుట్ ది లాగరిథమ్స్ ఆఫ్ వేరియబుల్స్ అన్నాం కదా, ఈ ఎక్స్ వాల్యూస్ కనుక్కుంటాం. ఈ వచ్చిన ఈ ఎక్స్ వాల్యూస్ అన్ని లాగరిథం వాల్యూస్ కనుక్కుంటాం. దీనికి లాగ్ ఎక్స్ అని పేరు పెట్టుకుంటున్నాము. ఆ వచ్చిన ఈ లాగ్ ఎక్స్ అన్నింటికి కూడా ఫ్రీక్వెన్సీతో ఇంటూ చేసుకుంటాం. అట్లా ఫ్రీక్వెన్సీతో ఇంటూ చేసుకుంటే మనం దానిని ఎఫ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని పేరు పెట్టుకుంటున్నాము. దాని టోటల్ని సిగ్మా ఎఫ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని పిలుస్తాము. దీని తర్వాత ఈ వచ్చిన సిగ్మా ఎఫ్ ఆఫ్ లాగ్ ఎక్స్ వచ్చిన తర్వాత దానిని టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీతో ఇంటూ చేస్తాం. దానిని ఎన్ అని పిలుస్తున్నాము. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. రైట్ అమ్మా? ఈ రెండింటిని డివైడెడ్ బై చేయగా వచ్చిన ఆన్సర్ని మనం యాంటీలాగ్లో చూసుకుంటున్నాము. యాంటీలాగ్లో చూస్తాము ఇవి రెండింటిని ఇంటూ చేయగా వచ్చిన ఆన్సర్ని. రైట్ అమ్మా? దీని తర్వాత ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాము. ఫైండ్ అవుట్ ది జామెట్రిక్ మీన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. Then x values are 10, 20, 30, 40, 50, 60. The frequencies are 15, 18, 22, 16, 12, 7. Then we have to go to the solution, calculate the geometric mean. X values as it is ఎలా ఉన్నాయో అలాగే తీసుకుంటున్నాము. 10, 20, 30, 40, 50, 60. Right. Then frequencies are
15, 18, 22, 16, 12, 7. రైట్ అమ్మా. దెన్ క్వశ్చన్లో ఎక్స్ వాల్యూస్ ఫ్రీక్వెన్సీ ఇవి రెండు ఇచ్చాడు. సో దీనిని బేస్ చేసుకొని మనం లాగ్ ఎక్స్ కనుక్కోవాలి. ఫస్ట్ లాగ్ ఎక్స్ అంటున్నాం కాబట్టి ఎక్స్ వాల్యూస్ని యూజ్ చేసుకొని మనం లాగ్ ఎక్స్ అనేది కనుక్కుంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ వాల్యూస్లో ఫస్ట్ వన్ 10 ఉంది. 10ని మనకి 10ని చూడడానికి అక్కడ ఏమీ ఇవ్వలేదు కాబట్టి 10ని 0లో చూస్తాము. మనకు అడ్డు వరుసలు వీటిని తీసుకుంటున్నాము. నిలువు వరుసలు 0 నుంచి 9 వరకు ఇచ్చాడు. అడ్డు వరుసలో 10 నుంచి 99 వరకు ఇస్తాడు. దీనిని బట్టి మనం రెండు ఫిగర్స్ని బట్టి ఎట్లా చూసుకోవాలనేది తెలుస్తుంది మనకి. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లో ఎక్స్ వాల్యూస్లో 10, 20, 30, 40, 50, 60 ఇంతే వాల్యూస్ ఇచ్చాడు. సో అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రతి దాన్ని కూడా 10ని, 20ని, 30ని, 40ని, 50ని, 60ని ఇవన్నింటినీ కూడా మనం 0లోనే చూసుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఇక్కడ 10ని 0లో చూడాలి. ద ఫస్ట్ వాల్యూ ఇన్ దిస్ 10 వాల్యూస్ని 0లో చూస్తున్నాము. ఆల్ జీరోస్ ఉన్నాయి. 0000 అనేది ఉంది. సో దాన్ని ఏం చేసుకుంటున్నాము. అదేవిధంగా 1.0000 వచ్చింది. అయితే ఇక్కడ 1 పాయింట్ అనేది ఎట్లా వచ్చింది అనేది మీకు డౌట్ రావచ్చు. మనము ఇదివరకు ఈ క్లాస్లో ఇండివిజువల్ సిరీస్ చెప్పుకున్నప్పుడు కూడా అదే చెప్పాను. మనకి ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా 2 డిజిట్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు 10 అంటే 2 డిజిట్స్ ఉంది. 1, 0. సో 2 డిజిట్స్. దెన్ 20 అంటే కూడా 2 డిజిట్స్. ఇక్కడ 2, 0. 30 అంటే కూడా 2 డిజిట్స్. 3, 0. 40 అన్న 2 డిజిట్స్. 4, 0. 50 అన్న 2 డిజిట్స్. 5, 0. 60 అన్న 2 డిజిట్స్. 6, 0. సో మనకి ఎక్స్ వాల్యూస్ అన్నీ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం లాగ్ ఎక్స్ కనుక్కునేటప్పుడు ఇక్కడ 1 డిజిట్ లాగా పెట్టుకుంటాం. సో అక్కడ 2 డిజిట్స్ ఉంటే ఇక్కడ 1 అని మెన్షన్ చేసుకుంటాం. ఒకవేళ అక్కడ 100 ఉందనుకోండి, 10 ప్లస్లో 100 ఉందనుకోండి, మనం లాగ్ ఎక్స్ దగ్గర 2 పాయింట్ అని పెట్టుకుంటాం. అంటే అక్కడ 3 డిజిట్స్ ఉంటే ఇక్కడ 2 డిజిట్స్, అక్కడ 2 డిజిట్స్ ఉంటే ఇక్కడ 1 డిజిట్. మొత్తానికి అక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో దాన్ని బట్టి లాగరిథంలో ఒక నెంబర్ తక్కువ పెట్టుకుంటున్నాం. సో 1 పాయింట్ అని అందుకని అన్నిటికీ అలాగే వచ్చింది. రైట్. ఇప్పుడు 10ని లాగరిథం టేబుల్స్లో చూస్తే ఆల్ 000 వచ్చింది. సో 400 0000 అనేది వచ్చింది. దీని తర్వాత 20ని 0లో చూస్తాము. 20ని 0లో చూస్తే ఎంత వచ్చింది. 3010 అనేది వచ్చింది. సో 3010 అలాగే మెన్షన్ చేశాము. దెన్ నెక్స్ట్ 30ని చూసుకుంటున్నాము. 30ని కూడా 0లో అలాగే చూసుకుంటే 4771 అనేది వచ్చింది. సో 4771 అనేది పెట్టుకుంటున్నాం ఇక్కడ. దెన్ 40ని 0లో చూసుకుంటాం. 40ని 0లో చూసుకుంటే ఎంత వచ్చింది మనకి 6021 అని వచ్చింది. సో 6021 అనేది మెన్షన్ చేసుకుంటున్నాం. దెన్ నెక్స్ట్ 15ని 0లో చూసుకుంటే ఇక్కడ ఇచ్చాడు. సో చివరి నుండి 6990 అనేది ఉంది. వేడి నీళ్ళేనా? గోరెచ్చగా ఉన్నాయి కొంచెం వేడి బగ్గలు కిలో ధరతి ఇమే ధరతిలే కావాలా ఓకే. రైట్. 15 ఇప్పుడు 0లో చూస్తున్నాము. 6990 వచ్చింది. రైట్ అమ్మా. దెన్ మనకి నెక్స్ట్ వాల్యూ ఇక్కడ రాసుకున్నాము 6990. దెన్ నెక్స్ట్ వాల్యూ 60 ఉంది. సో 60ని కూడా 0లో చూసుకుంటున్నాము. సో 16ని 0లో చూసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ షీట్లో 54 వరకే ఉన్నాయి కాబట్టి నేను సెకండ్ షీట్ ఓపెన్ చేశాను. సెకండ్ షీట్లో 16ని 0లో చూడాలి. సో 16ని 0లో అంటే 7782 అనేది ఉంది. రైట్ అమ్మా. 7782. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ రాసేసాము. 7782 అనేది రాసేసాము. మనకి ఇప్పుడు లాగ్ ఎక్స్ వాల్యూస్ అన్నీ వచ్చినాయి. ఎక్స్ వాల్యూస్ అన్నీ వచ్చినాయి. అట్లా తీసుకుంటాం. ఎక్స్ వాల్యూస్ అన్నీ వచ్చినాయి. ఈ వచ్చిన ఎక్స్ వాల్యూస్ అన్నింటినీ మనం ఫ్రీక్వెన్సీతోని మల్టిప్లై చేసుకుంటే మనకి ఎఫ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అనేది వస్తుంది. సో 15 ఇంటూ 1.0000 చేస్తే 15.0000 వచ్చింది. దెన్ నెక్స్ట్ 18 ఇంటూ 1.3010 చేస్తే 23.4180 వచ్చింది. నెక్స్ట్ 22 ఇంటూ 1.4771 చేస్తే 32.4962 వచ్చింది. నెక్స్ట్ అమ్మ 16 ఇంటూ 1.6021 చేస్తే 25.6336 వచ్చింది. నెక్స్ట్ 12 ఇంటూ 1.6990 చేస్తే 20.3880 వచ్చింది. నెక్స్ట్ 7 ఇంటూ 1.7782 చేస్తే 12.4474 అనేది వచ్చింది. సో ఈ వచ్చిన వాల్యూస్ అన్నింటినీ కూడా మనం ఒకసారి టోటల్ చేసుకుంటున్నాము. 15.0000 ప్లస్ 23.4180 ప్లస్ 32.4962 ప్లస్ 25.6336 ప్లస్
20.3880 ప్లస్ 12.4474 చేస్తే మనకి 129.3832 అనే వాల్యూ వచ్చింది. సో ఈ వచ్చిన వాల్యూని మనము సిగ్మా ఎఫ్ ఆఫ్ లాగ్ ఎక్స్గా తీసుకుంటున్నాము. దెన్ ఇప్పుడు ఫ్రీక్వెన్సీని టోటల్ చేసుకోవాలి. ఫ్రీక్వెన్సీని టోటల్ అంటే 15 ప్లస్ 18 ప్లస్ 22 ప్లస్ 16 ప్లస్ 12 ప్లస్ 7 చేస్తే మనకి n=90 వచ్చింది. సో దీనిని n=90 గానే తీసుకుంటున్నాము. n=90 తీసుకుంటున్నాము. సో ఇప్పుడు మనం డివైడ్ చేయాలి. జామెట్రిక్ మీన్ యాంటీలాగ్ ఇంటూ సిగ్మా ఎఫ్ ఆఫ్ లాగ్ ఎక్స్ డివైడెడ్ బై n చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఏంటి అనేది చూసుకుందాం. యాంటీలాగ్ యాస్టీస్ అలాగే తీసుకుంటున్నాము. ఎఫ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే మనకి క్వశ్చన్లో ఎంత వచ్చింది, 129.3832 వచ్చింది. సో ఈ 129.3832 డివైడెడ్ బై n అంటే మనకి 90 వచ్చింది కాబట్టి 90 తీసుకుంటున్నాము. ఇవి రెండింటిని డివైడెడ్ బై చేస్తే మనకు వచ్చిన వాల్యూ 1.4376 అనేది వచ్చింది. ఈ వచ్చిన 1.4376ని మనం ఈ వాల్యూని 4376 వాల్యూని యాంటీ లాగరిథంలో చూస్తాము. ఈ యాంటీ లాగరిథంలో వాల్యూ చూడాలి అని అనుకున్నప్పుడు పాయింట్కి ముందున్న వాల్యూస్ని మనం లెక్కలోకి తీసుకోము. సో 1 పాయింట్ అనేది 1 ఉంది కదా, ఈ 1ని లెక్కలోకి తీసుకోము. కాకపోతే ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనం 4376ని యాంటీలాగ్లో చూసుకున్న తర్వాత పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి అనే దాన్ని బట్టి మనకి ఈ ఫిగర్ యూజ్ అవుతుంది. సో అప్పటి వరకు మనం దీనిని ఏమీ పట్టించుకోము. సో ఇప్పుడు యాంటీ లాగరిథం టేబుల్స్లో ఎట్లా చూస్తాము అంటే నేను ఇక్కడ ఆల్రెడీ వాల్యూస్ చూసి ఇక్కడ కింద రాశాను. 43ని 7లో చూసి మీన్ డిఫరెన్స్ 6 చూశాను. సో మీన్ డిఫరెన్స్ 6 చూస్తే మనకు వచ్చిన ఆన్సర్ 4 ఉంది. రైట్ అమ్మా. ఇప్పుడు అదేవిధంగా నేను మీకు యాంటీ లాగరిథం టేబుల్ చూపించి ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీకు చూపిస్తాను. సో 43ని యాంటీ లాగరిథం టేబుల్స్ కావాలి. యాంటీ లాగరిథమ్స్ 43ని 6లో చూడాలి మనం. రైట్ అమ్మా. ఇక్కడ 43 వాల్యూ ఉంది. 43ని 7లో చూస్తాము. ఇక్కడ ఉంది 43 7లో వాల్యూ 2735 అనేది ఉంది. రైట్ ఇక్కడ కదా 43ని 7లో చూసాము, 2735 అనే వాల్యూ వచ్చింది. దెన్ 6 ఇక్కడ ఉంది కదా, 7 పక్కన 6, 4376లో 43ని 7లో చూసాము. సో మెయిన్ డిఫరెన్స్ 6లో చూడాలి. సో మెయిన్ డిఫరెన్స్ని 6లో చూస్తున్నాము. 6 వాల్యూ ఎంత ఉందంటే 4 ఉంది. సో ఆ 4ని దీనికి యాడ్ చేస్తున్నాము. సో 2735 ప్లస్ 4 చేస్తే 2739 వస్తుంది. రైట్ అమ్మా. ఈ 2739ని చెక్ చేసుకుంటున్నాం, యాడ్ చేసుకుంటున్నాం. వచ్చింది మనకి ఎంత, 2739 వచ్చింది. అయితే ఇక్కడ మనము 1 పాయింట్ అన్నాము. రైట్ అమ్మా. 1 పాయింట్ అన్నాం కాదు, యాంటీ లాగరిథమ్స్కి దానికి అపోజిట్ కదా, లాగరిథమ్స్కి అపోజిట్ కాబట్టి 1 పాయింట్ అన్నందుకు ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటాం కాబట్టి 27.39 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది మనం తీసుకునే ఆన్సర్. 27.39 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే అమ్మా. ఈ రకంగా మనము క్యాలిక్యులేట్ చేస్తాము. అయితే మీరు ఏం చేస్తారు అంటే నేను మీ అందరికీ ఈజీగా అర్థం అవ్వడం కోసమని లాగరిథం టేబుల్స్ కూడా మెన్షన్ చేశాను. యాంటీ లాగరిథమ్స్, లాగరిథం టేబుల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే లాగరిథం టేబుల్స్ కావాలంటే నేను ఒకసారి నాకు చెప్పండి. నేను దీనిని ఫోటో తీసి నేను మీకు ఆల్రెడీ సెండ్ చేస్తాను. Then next one. Logarithm 1, 2, anti-logarithm 1, anti-logarithm 1, anti-logarithm 2. రైట్ అమ్మా. మీకు కావాలి అంటే చెప్పండి, నేను ఇవి మీకు నాకు చాట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను మీకు ఈ లాగరిథం టేబుల్స్ కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. రైట్. సో ఈరోజు చెప్పిన క్లాస్ కంప్లీట్ కూడా లాగరిథం టేబుల్స్ని యూజ్ చేసుకుంటూనే ఉంటుంది. మీరు ఏవైనా వాల్యూస్ని మీరు ఇది ఏమంటారు లాగరిథం టేబుల్స్లో చూసుకోండి. వచ్చిన ఆన్సర్ని యాంటీ లాగరిథంలో చెక్ చేసుకోండి. నేను మీకు నెక్స్ట్ క్లాస్లో కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ సెండ్ చేస్తాను. దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ దాన్ని బేస్ చేసుకొని మీరు ఇవి కూడా చెక్ చేసుకోవచ్చు.
సో ఇది ఈరోజుటి క్లాస్ డిస్క్రీట్ సిరీస్లో జామెట్రిక్ మీన్ అనేది ఈరోజు క్లాస్లో చెప్పుకున్నాము. సో ఒకసారి లాగరిథం టేబుల్స్ని చూసుకోవడము ప్రాక్టీస్ చేయండి. యాంటీ లాగరిథమ్స్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. స్టే సేఫ్ లెర్నింగ్, స్టే హోమ్, స్టే సేఫ్ లెర్నింగ్. గుడ్ డే. టుడేస్ క్లాస్ ఈజ్ ఓవర్ మా. Bye.